తిరుపతి ఎస్పీ గారిని అభినందించాలి. సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నారు. డ్రోన్స్ని పర్ఫెక్ట్గా వాడుతున్నటువంటిది బెజవాడ తిరుపతి వాళ్ళని మెచ్చుకోవాలన్నమాట. బెజవాడలో కంటే కూడా ఇంకా తిరుపతిలో చాలా స్ట్రాటజిక్గా వాడుతున్నారు. అదేంటంటే ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల కొండపైన అయితే ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చే భక్తుల్ని అడ్డుపెట్టుకుని 4 రూపాయలు సంపాదించుకుని బ్రతికేందుకు అనేక రకాల వ్యాపారాలు చేసే వాళ్ళంతా తిరుపతిలో ఉంటారు. వాళ్ళందరూ లోకల్ వాళ్ళు కాదు. 100కి 40% లోకల్ ఉంటారు, 50% లోకల్ ఉంటారు. మిగతా 50% మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కువగా తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంత కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ చిరు వ్యాపారాలు రోడ్ల మీద బళ్ళ దగ్గర నుంచి అనేకం, ఈవెన్ అక్కడ అద్దెలకు తీసుకునే ఇళ్ళు కూడా వాళ్ళ ఎక్కువగా ఉంటారు. అయితే వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన వ్యసనాలు లేదా ఇక్కడ రోజు పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడేటటువంటి సందర్భంగా ఒళ్ళు అలిసిపోతే దానికి తీర్చుకోవడానికి మద్యం ఇంటి దగ్గరికి వెళ్ళి తాగితే కుదరదానికి ఉన్నప్పుడు ఊరి చివరలను తాగడాలు అట్లాంటివన్నీ పట్టుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు ఏకంగా మత్తు ఇంజక్షన్లు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు విజువలైజ్ కావడం, ఆ వెంటనే వాళ్ళని పట్టుకుని కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటివి జరుగుతుంది. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇట్లాంటివి ఏంటి అంటాం. తిరుపతిలో బోల్డెన్ ఆలయాలు ఉంటాయి. కొండ పైన శ్రీనివాసుడు ఉంటే ఆ శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళే లోపు కింద శ్రీనివాస మంగాపురం దగ్గర నుంచి, తిరుచానూరు దగ్గర నుంచి, గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర నుంచి అనేకం ఉంటాయి ఆలయాలు. ఓ రకంగా ఆధ్యాత్మిక కేంద్రమే. కానీ అక్కడే ఇలాంటి తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది ఆధ్యాత్మికతలో లోపం కాదు, ఈ వ్యక్తులు అక్కడ పని చేయడానికి వచ్చే వాళ్ళల్లో ఉండేటటువంటి లోపం. దాన్ని ఏమి పోలీసులు సెట్ చేయలేరు, ప్రజలు సెట్ చేయలేరు. వాళ్ళల్లో ఆ జ్ఞానం రావాలి. అది వస్తుందని కూడా నేను అనుకోను.